హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా నాగ చైతన్య శోభితాలకు ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ చేసుకొని ఫ్యాన్స్కి ప్రేక్షకులకు బిగ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నట్లు గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. కానీ వాటినన్నిటినీ కొట్టిపడేసి ఈ జంట ఫైనల్గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే వీళ్ళిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండరని 2027 నుంచి శోభిత వివాహ బంధంలో మార్పులు వస్తాయి, వీళ్ళు కూడా విడిపోయే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయంటూ వేణుస్వామి బిగ్ బాంబ్ పేల్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సమంత చైతన్య జంటకు 100కి 50 మార్కులు ఇస్తాను, చైతన్య శోభితకు 100కి 10 మార్కులు ఇస్తాను కూడా కలవలేనంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఈ వీడియో పెద్ద సంచలనమే సృష్టించింది. దీంతో కొంతమంది వేణుస్వామికి పాజిటివ్గా కామెంట్స్ పెడితే, చైతన్య ఫ్యాన్స్ మాత్రము ఏకిపారేస్తున్నారు. తనని నువ్వు ఎందుకు అలా పెడుతున్నావు అని తిడుతున్నారు చాలామంది ఫ్యాన్స్. చైతన్య ఫ్యాన్స్ శుభమాని తను ఎంగేజ్మెంట్ చేసుకుంటే నువ్వు అపశకునముగా మాట్లాడుతున్నావు అని చాలామంది చైతన్య ఫ్యాన్స్ అయితే, అక్కినేని ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారు వేణుస్వామి మీద. ఈ క్రమంలో వేణుస్వామి వీడియోకి నాగ చైతన్య కౌంటర్ ఇచ్చినట్లుగా ఓ వీడియో ట్రెండ్ అవుతుంది. అయితే అది ఓల్డ్ వీడియో. అందులో రానా దగ్గుబాటి చైతన్యను నువ్వు జాతకాలు నమ్ముతావా అని ప్రశ్నిస్తాడు. దానికి చైతన్య జాతకాన్ని నమ్మడం నమ్మకపోవడం ఆధారపడి ఉంటుంది. జాతకం బాగుంటే ఓకే నమ్ముతా, లేకపోతే అసలు పట్టించుకోను అన్నట్లుగా చెప్పాడు. వేణుస్వామి రిలీజ్ చేసిన ఈ వీడియోకు నాగ చైతన్య ఓల్డ్ వీడియోను జతచేసి ఇదే వేణుస్వామికి గట్టి కౌంటర్ అంటూ నెటిజనులు పోస్ట్ చేశారు. వేణుస్వామికి గట్టిగా కౌంటర్ అయితే ఇచ్చారు. అక్కినేని ఫ్యాన్స్ అయితే వేణుస్వామి మీద చాలా మండిపడుతున్నారు. ఏపీ సీఎం జగన్ అవుతాడు అన్నావు, కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. అప్పుడు జాతకాలు మానేస్తాను అని చెప్పావు కదా, ఎందుకు ఇలా అందరి జీవితాల్లో జాతకాలు చెప్తూ ఇలా తిట్లు తింటావు వేణుస్వామి అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఇది ఓకే ఫ్రెండ్స్.